హలో గైస్, ఎలా ఉన్నారు? మీరు నా లాస్ట్ వీడియో చూడకపోయి ఉంటే చూసేయండి. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది తెలుగు స్టేట్స్లో కూడా రాబోతుందని చెప్పాను. సో ఇప్పుడు బీటెక్ కాలేజెస్లో చాలా మందికి బ్యాక్లాగ్స్ పడిపోతున్నాయి. సో దాని నుంచి ఎలా బయటికి రావాలి అనే డిప్రెషన్లో పడిపోతున్నారు. సో వెన్ ఐఎమ్ స్టడీంగ్ మై బీటెక్, సో అక్కడ నాకేమైందంటే ఐ గాట్ 8 బ్యాక్లాగ్స్. ఫస్ట్ ఇయర్ 3 బ్యాక్లాగ్స్, సెకండ్ ఇయర్ మొత్తం 4 బ్యాక్లాగ్స్ వచ్చాయి, థర్డ్ ఇయర్ 1 బ్యాక్లాగ్. సో నా మైండ్లో ఒకటే ఉండిపోయింది ఏంటంటే 3-2 కల్లా నేను బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసేయాలి, లేకపోతే నాకు డిగ్రీ రాదు. సో ప్లేస్మెంట్ కూడా అప్లై చేయలేను. నేనేం చేశానంటే అనలైజ్ చేసుకున్నాను. ఎక్కడి నుంచి అనలైజ్ చేసుకున్నానంటే అసలు ఎలా పడుతున్నాయి బ్యాక్లాగ్స్, ఎక్కడ పడ్డాయి, ఎక్కడ పడ్డాను. నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఒక్క రోజులో సెమిస్టర్ రాసేటప్పుడు కూడా ఈవినింగ్ సబ్జెక్ట్ రాశాను. అలాంటి డేస్ కూడా నేను ఫేస్ చేశాను నా లైఫ్లో. సో ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రతిరోజు మనకి మనం అనలైజ్ చేసుకోవాలి. ఎందుకు అనలైజ్ చేసుకోవాలంటే అనలైజ్ చేసుకోకపోతే మనకి ఏమవుతుందంటే మనం ఎక్కడున్నామో మనకు తెలియదు. సో నేను అలా అనలైజ్ చేసుకున్నాను. కొన్నిసార్లు సప్లై ఎగ్జామ్స్ కూడా మిస్ అయిపోయాను, చాలాసార్లు కూడా. సో మన అందరికీ బీటెక్లో ఇవన్నీ కామన్. సో మనం అన్నీ పట్టించుకోము. కానీ నేనేం చెప్తున్నానంటే ప్రతిరోజు కూడా అనలైజ్ చేసుకోవాలి. మనకి మనం అనలైజ్ చేసుకోవాలి, ఎక్కడున్నా నేను, ఏం చేస్తున్నాను, ఏం చదువుతున్నాను అసలు. మనం బీటెక్లో బ్యాక్లాగ్స్ పడినప్పుడు కూడా ప్రతిరోజు అనలైజ్ చేసుకోవాలి. బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయని ముఖ్యం కాదు, ఎంత కష్టపడాలి, ఎంత చేయగలుగుతున్నాను. ప్రతిరోజు కూడా మనం సిలబస్ ప్రతిరోజు ప్రిపేర్ చేసుకొని ఏం చదవాలి, ఈ రోజు ఏం చదవాలి, ప్రతిరోజు కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ అవర్ టైమ్ ఆన్ వేర్ వీ ఆర్ ఇన్ ద వీక్నెస్ పాయింట్. మన వీక్నెస్ పాయింట్ ఎక్కడైతే మనం వీక్గా ఉన్నామో దాని మీద మనం వర్క్ చేస్తే, మన టైంని ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనం బ్యాక్లాగ్స్ ఈజీగా క్లియర్ చేయగలుగుతాం. సో నాకు ఏంటన్నా బరేది చెప్తానో నీకు అన్ని ఎలా తెలుస్తుంది, ఇంత ఎక్స్పీరియన్స్ అయ్యావా అంటే ఎస్ అయ్యాను. నా బీటెక్లో 8 బ్యాక్లాగ్స్ పడ్డాయి. నాట్ అన్ ఈజీ జోక్, అది జోక్ కాదు. నేను అన్ని ఓవర్కమ్ చేసి ప్రతిదీ కూడా ఓవర్కమ్ చేశాను. చాలాసార్లు డిప్రెస్ అయ్యాను, చాలాసార్లు నాకు అసలు ఎందుకు వెళ్తున్నాను రా బాబు కాలేజ్కి అనేంత ఫీలింగ్ వచ్చింది. కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు, ముందుకు వెళ్ళిపోయా. నా వర్క్ నేను చేసుకొని ముందుకు వెళ్ళిపోయా. సో ఎందుకు నేను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే నాలాంటి స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో, ఎలా అయితే నాలాగా ఆలోచించారో అలా ఆలోచించకూడదు. నేను కూడా బీటెక్లో ఉన్నప్పుడు చాలాసార్లు వీక్నెస్ గురించి ఆలోచించి డిప్రెస్ అయ్యి నాకు లేని వాటి గురించి కూడా నేను ఆలోచించా. ఉన్న వాటి గురించి నువ్వు ఆలోచించు. వాట్ ద స్కిల్ యూ హ్యావ్, నీకున్న దాని మీద నువ్వు. మనం చిన్న వాటి మీద నమ్మకంగా ఉంటే రేపు మనకు వచ్చే పెద్ద స్ట్రగుల్స్ని కూడా హ్యాండిల్ చేయగలుగుతాం. అంత స్ట్రెంగ్త్ నీలో ఉంటుంది. సో ఈ స్ట్రెంగ్త్ అనేది నువ్వు ఎలా పొందుకుంటావంటే నీ ఫెయిల్యూర్స్ నుంచి వచ్చే ఎక్స్పీరియన్స్ నుంచి. నువ్వు ప్రతిరోజు ఫెయిల్ అవుతూనే రావాలా. ఫెయిల్ అవుతూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఎలా హ్యాండిల్ చేస్తున్నావు, ఏంటి, ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ. ప్రతిరోజు అనలైజ్ చేసుకుంటే మనం ఎక్కడ ఉంటో మనకు తెలుస్తుంది. సో నీ మైండ్లో ఒకటే కమిట్మెంట్ ఉండాలి, అదేంటంటే నేను 3-4-1 కల్లా నా బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసేసుకోవాలి, ఎన్ని ఉంటాయి అది. సో నీకు ఎంత టైం ఉంటుందంటే చదువుకోవడానికి చాలా టైం ఉంటుందండి బీటెక్లో. మనం వేస్ట్ చేస్తాం అనవసరమైన వాటి మీద. మనం టైం ఇన్వెస్ట్ చేసే బదులు వీటి మీద ఇన్వెస్ట్ చేస్తే మనం ఖచ్చితంగా బ్యాక్లాగ్స్ అన్ని ఓవర్కమ్ అయ్యి క్లియర్ చేసేస్తాం. సో ఫాలో మై వీడియో.